If 6 dice are rolled, then the probability that all show different faces is 4 multiple answers. 1 by 6 4 6, 6 by 6 4 6, 6 factorial by 6 4 6, none of the above. If 6 dice are rolled, then the probability that all show different face is solution. In a random roll of 6 dice, the exhaustive number of cases n of s is equal to 646. సో మీకు అర్థం అయి ఉంటుంది, ఒక డై వేస్తే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అన్ని 6, 2 డేస్ వేసినప్పుడు వచ్చేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అంతా 6 స్క్వేర్, 3 డేస్ వేస్తే 6 క్యూబ్, 4 డైస్ వేస్తే 6 పవర్ 4, 5 డైస్ వేస్తే 6 పవర్ 5, 6 డైస్ వేస్తే 6 పవర్ 6, n డైస్ వేస్తే 6 పవర్ n. దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. Define the event E. All the 6 dice show different faces. సో ఈ అనేటువంటి నేమ్ తోటి మనం ఆ ఈవెంట్ 6 డిఫరెంట్ ఫేసెస్ ఉండాలి అన్నది తీసుకున్నాం. మనం ఈవెంట్ ఈగా తీసుకున్నాం. మన 6 కూడా డిఫరెంట్ ఫేసెస్ ఎలా వస్తాయి? వీ కెన్ గెట్ ఎనీ వన్ ఆఫ్ ద 6 ఫేసెస్ 1 2 3 4 5 6 ఆన్ ద ఫస్ట్ డై. ముందు మనం ఏంటి గమనించాం? ఫస్ట్ డైని గమనించాం. రోల్ చేసి 6 రోల్ చేసి ఫస్ట్ డే గమనించాం. ఫస్ట్ డేలో ఏం జరుగుతుంది? ఏదో ఒకటి ఫస్ట్ డే మీద అపీర్ అవుతుంది. ద సెకండ్ డై మస్ట్ షో ఎనీ వన్ ఆఫ్ ద రిమైనింగ్ 5 ఫేసెస్. ఇప్పుడు ఏం జరగాలి? ఫస్ట్ డేలో ఆల్రెడీ వచ్చేసింది, రిపీట్ కాకూడదు కాబట్టి సెకండ్ డేలో ఈ ఫస్ట్ డేలో వచ్చినటువంటి తప్పించి మిగిలిన వాటిలో ఏదో ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. రిమైనింగ్ 5 ఫేసెస్తోనూ ఏదో ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. థర్డ్ డేలో ఏం జరగాలి? మస్ట్గా అది ఫస్ట్ 2 ఉన్న వాటిలో రాకూడదు, రిపీట్ కాకూడదు. మిగిలిన వాటిల్లోంచే, మిగిలిన 4 వాటిల్లోంచే రావాలి. సిమిలర్లీ అదేవిధంగాను ప్రతి డై కూడా ముందున్న వాటి రిపీట్ కాకుండా మిగిలిపోయి ఎందున్నాయో వాటిలోంచి ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ డై మీద 6 వాటిలో ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. రెండో డై మీద ఫస్ట్ వచ్చేది రాకుండా మిగిలిన 5లో ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. థర్డ్ డేలో ముందున్న 2 కాకుండా మిగిలిన 4లోనూ ఏదో వచ్చే ఛాన్స్ ఉంది. ఫోర్త్ డేలో 3 ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా 5th డేలో 2 రావడానికి ఛాన్స్ ఉంది. 6th డేలో రిమైనింగ్గా 1 రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ అనేది హ్యాపెన్ అవ్వడానికి ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అంతా 6 × 5 × 4 × 3 × 2 × 1 దట్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్. ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏంటి? number of favorable chances to E by total number of chances, n of E by n of S. So n of E is 6 factorial by n of S, sample space the only number of cases in 6 4 6. So 6 factorial by 6 4 6 is the required answer. So మనం ABCD 1 2 3 4లో చెక్ చేసుకుంటే 3rd is the required answer. సో ఇలా మనకి ఏదైనా ఒక ఆన్లైన్ బిట్ కింద వచ్చినప్పుడు ముందు మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ విషయంలో క్లారిటీగా ఉండాలి. తర్వాత ఇచ్చిన కండిషన్కి అనుగుణంగా ఎన్ని ఫేవరబుల్ ఛాన్సెస్ ఉన్నాయి అనేవి మనం కౌంట్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? 6 రోల్ చేసినప్పుడు ప్రతి దానిలో డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి అడుగుతున్నాడు. 6 కూడా డిఫరెంట్ ఫేసెస్గా ఉండాలి అని అడుగుతున్నాడు. 6 కూడా డిఫరెంట్ ఫేసెస్గా ఉండాలి అంటే ఫస్ట్ డే మీద పడింది, సెకండ్ మిగిలిన 5 మీద పడకూడదు. అలాగే ఫస్ట్ 2 మీద ఉండడం, మిగిలిన 4 మీద ఉండకూడదు. ఆ రకమైన కన్సిడరేషన్ గమనించుకుంటూ ఫేవరబుల్ ఛాన్సెస్ అనే వాటిని మనం గమనించుకుంటూ రావాలి. మంచి లెక్క ట్రై చేయండి.